హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ అన్సపోర్టెడ్ ఫార్మాట్ ఫైల్ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే ఇది ఒక వీడియో ఫైల్. ఈ వీడియో ఫైల్ని మనం ప్లే చేసినప్పుడు అన్సపోర్టెడ్ ఫార్మాట్ ఫైల్ అని వస్తుంది. ఎడిట్ చేసుకుంటాక కానీ వీడియో కట్ చేసుకోవటానికి కానీ ఇంకా ఏదైనా కొన్ని సాఫ్ట్వేర్స్లో అయితే ఈ ఫైల్ అనేది సపోర్ట్ చేయదు. ఎగ్జాంపుల్గా మీకు నేను ఫిల్మోరాలో ఈ ఫైల్ని ఎడిటింగ్ చేయాలనుకున్నాను. ఫిల్మోరాలో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ అన్సపోర్టెడ్ ఫార్మాట్ ఫైల్ అని వస్తుంది. ఈ అన్సపోర్టెడ్ ఫార్మాట్ ఫైల్ని MP4 లోకి మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈ వీడియో ఫైల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ ఫైల్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఫైల్ని ప్లే చేద్దామని నేను ప్రయత్నం చేస్తే ఇక్కడ డూ యూ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ వీడియో ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఈ ఆప్షన్స్లో నేను VLC ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఓపెన్ అని అడుగుతుంది. ఓపెన్ చేసినప్పుడు ఈ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇన్ని ఆప్షన్స్తో మనం ప్లే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జనరల్గా ఈ ఫైల్ అనేది వీడియో ఫైల్ లాగా కనిపిస్తుంది. దీని మీద మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన సిస్టంలో ఏ ప్లేయర్ అయితే ఇన్స్టాల్ అయి ఉంటుందో ఆ ప్లేయర్లో అయితే ఇది ప్లే అవుతుంది. కానీ ఇక్కడ ఈ ఫైల్ అనేది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనం ఇన్ని ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోని ప్లే చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫైల్ని ఏ విధంగా MP4లోకి కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది VLC మీడియా ప్లేయర్ ఒకటి ఉంటే చాలు. మీ సిస్టంలో కానీ మీ ల్యాప్టాప్లో కానీ VLC ప్లేయర్ అనేది లేకపోతే VLC ప్లేయర్ని మనం గూగుల్లో సెర్చ్ చేసి అఫీషియల్ సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా VLC ప్లేయర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీడియా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మీడియా అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కింద చూడండి కన్వర్ట్ అండ్ సేవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ యాడ్ దగ్గర మనం ఏ ఫైల్ అయితే కన్వర్ట్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ని ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను, కానీ ఇక్కడ ఈ వీడియో ఫైల్ అనేది కనిపించట్లా. అప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఫార్మ్స్లో మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ లాస్ట్లో ఆల్ ఫైల్స్ అని ఉంటుంది. ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఫైల్ అనేది కనిపిస్తుంది. ఈ ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి ఓపెన్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఈ ఫైల్ అనేది VLC ప్లేయర్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కన్వర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కన్వర్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. ఏ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేయాలో ఆ ఫార్మాట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఫార్మాట్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ ఫార్మాట్స్లో నేనైతే MP4 ఫార్మాట్ను సెలెక్ట్ చేశాను. పైన ప్రొఫైల్ నేమ్ అని అడుగుతుంది. ప్రొఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఈ వీడియో ఫిష్కి సంబంధించింది కాబట్టి నేను పైన ఫిష్ అని ఇచ్చాను. ఇక్కడ క్రియేట్ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి డెస్టినేషన్ ఫైల్ అని ఉంటుంది. అంటే ఈ కన్వర్ట్ అయ్యే వీడియో ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. ఇక్కడ మనకి కావాల్సిన చోట ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ అన్సపోర్టెడ్ ఫైల్ ఎక్కడుందో అదే ఫోల్డర్ నేను డెస్టినేషన్ ఫోల్డర్గా సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి సేవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ వీడియో కన్వర్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ వీడియో కన్వర్ట్ అవుతున్నట్లుగా బఫరింగ్ జరుగుతుంది. అంటే ఈ వీడియో అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ వీడియో కన్వర్ట్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది. మీ వీడియో సైజుని బట్టి, మీ వీడియో క్వాలిటీని బట్టి ఇక్కడ ఈ టైమింగ్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ ఒక 1.5 minute వీడియో కాబట్టి ఇది నాకు 5 minutes వరకు టైం తీసుకుంది. చూడండి కన్వర్ట్ అయితే పూర్తయిపోయింది. చూడండి ఇక్కడ వీడియో ఫైల్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు పక్కన ఉన్న అన్సపోర్టెడ్ ఫైల్ అది చూడండి వీడియో ఫైల్లా కనిపించట్లేదు. ఈ కన్వర్ట్ చేసిన ఫైలు వీడియోలో ఏముందో ఈ వీడియో ఫైల్ అయితే ఇలాగా కనిపిస్తుంది. దీన్ని మనం ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ ప్లే చేయగానే VLC ప్లేయర్లో ప్లే అవుతుంది. చూసారు కదా, ఇంతకుముందు మనం ఆ వీడియో ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు డూ యూ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్ అని వచ్చింది. ఇప్పుడైతే ఈ ఫైలు VLC ప్లేయర్లో ఆటోమేటిక్గా ప్లే అయిపోయింది. ఈ విధంగా మనం ఈరోజు అన్సపోర్టెడ్ ఫార్మాట్ వీడియో ఫైల్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం.